ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ వెరీ సింపుల్. ఇటు నుంచి ఉన్న 5 కంటెస్టెంట్స్, 5 అత్తలు అక్కడ కూర్చుంటారు. ఆ స్టెప్ ఉంది కదా, దాని మీద కూర్చుంటారు. ఇక్కడ నుంచి ఉన్న 5 కోడళ్ళు కూడా అక్కడ ఉన్న స్టెప్ మీద కూర్చుంటారు. ఇక్కడ ఎల్ఈడి మీద కొన్ని టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే చేసిన టాపిక్ లోని మీరు ఏదో ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే, నా దగ్గర కాయిన్ ఉంటుంది, దానికి ఒక రెడ్ సైడ్ అండ్ బ్లూ సైడ్ ఉంటుంది. నేను ఫ్లిప్ చేసిన తర్వాత ఎవరు ఏ సైడ్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ అనుకోండి, రెడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ టాపిక్ మీరు గెలిస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ కూర్చున్న వాళ్ళలోంచి ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ బజర్ ని ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు, మీకు ఒక పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీమ్ లోంచి ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. మీరు రైట్ చెప్పారు, మీకు ఒక పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు బజర్ కొట్టి రాంగ్ చెప్పారు, మీకు పాయింట్ రాదు, ఆ పాయింట్ ఆపోజిట్ టీంకి వెళ్ళిపోయింది అండ్ మీ టీం లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అతలు రెడీ? కోడలు రెడీ? మరి ఇంకెందుకు పిల్లకాలంలోకి వచ్చండి. సో ఏ స్టార్ అంటే ఏ కలర్ ఎవరికి కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మా తరఫు నుంచి బ్లూ. బ్లూ. సో రెడ్. ఓకే, రెడీ? So can we have the topics on LED please? Last 5 seconds ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. 5. మా అత్తల సైడ్ నుంచి మేము మైథాలజీ. Your first question. రామాయణంలోని తన రెక్కలు కోల్పోయిన పక్షి పేరేంటి? ఆవిడ పాపం లేజీ వెళ్తూ సపోర్ట్ కావాలని ఈ లైవ్ దోసి. ఫస్ట్ బజర్ మీరు కొట్టారు ఉమా గారు. యా, జటాయువు. దట్స్ రైట్ ఆన్సర్. సో 4th రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ అసలు మీరు విన్నారు. యు విత్ 1 పాయింట్. అండ్ ఇప్పుడు మీకు ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందులో ఇంటెలిజెంట్ వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలాగన్నా. తెలివైన వాళ్ళు అయితే సుజాతని ఎలిమినేట్ చేస్తారు. లేదు అలా కాదు, మేము చెయ్యం. ఆమె కూర్చున్న పాపం సలాగా. ఎవరిని ఎలిమినేట్ చేయాలి? సో అత్తల సైడ్ నుంచి మేము ఎలిమినేట్ చేద్దాం అనుకు. సునంద. yes. ఓకే, అతను యు విత్ 1 పాయింట్. గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ యూ వాంట్ టు స్టిక్ టు ద సేమ్ టాపిక్ ఆర్ ఎల్స్ లేదంటే మళ్ళీ వేరే దానికి మైథాలజీ. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఓకే, ఎన్ని? 18 పర్వాలు. రైట్ ఆన్సర్ అగైన్. ఓకే, సో అతను యు విత్ 2 పాయింట్స్. ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. హూ డు యు వాంట్ టు ఎలిమినేట్? సునైనా. ఈ ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఇంకా నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఏం లేవు. హ్యాపీగా మీరు విన్ అయిపోతారు. మీరు ఇదే టాపిక్ కి స్టిక్ అవుతారా? యూ వాంట్ టు చేంజ్ ద టాపిక్? మైథాలజీ ఇదే. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కటి రైట్ చెప్తే చాలు. దట్స్ ఇట్. యా. ఓకే, ఆల్ రైట్. సో యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఆంజనేయులు వారి వాహనం ఏమిటి? ఫస్ట్ హారిక. మీరు చెప్పకపోతే కూడా వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఈ పాయింట్ వాళ్ళకి. మీరేం చెప్పకండి. ఓకే, 10, 9. కాదు, గాల్లోనే ఇలా వెళ్తారు. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. పక్షి. మీరు చెప్పండి. క్యామెల్. ఒంటె. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్.
సో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్స్ అత్తలు. ఏ ఎనర్జీ అత్తలా మజాగా మామూలు కాలేదు, దుమ్ము దులిపారు. ఫస్ట్ రౌండ్ ఏదో కొంచెం డౌన్ అయ్యేసరికి అందరూ అరే ఏంటి ఓడిపోయారు అది ఇది అనుకున్నారేమో, కానీ నెక్స్ట్ రౌండ్ నుంచి ఎక్కడ తగ్గేదేలే. సూపర్, వెల్ ప్లే. అండ్ కోడల్లో అంతే ఈక్వల్ టఫ్ ఫైట్ అండ్ అంతే ఈక్వల్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వెల్ ప్లేడ్ యూ ఆల్సో, వెరీ గుడ్, ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్. సో అయితే ఇప్పుడు ఫైనల్ రౌండ్ విన్ అయిపోయారు కాబట్టి మరి ఫైనల్ రౌండ్ లోనే అమ్మమ్మ మీకు దాచుంచిన ఆస్తి ఏంటి? అమ్మమ్మ ఏంటి? కాదు రెండా? అయ్యో ఇలా అని తెలుసుంటే కొంచెం కష్టపడి ఆడేవాళ్ళం కదా. జస్ట్ అమ్మమ్మ గది అని ఒకటి ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళండి, అక్కడ మీకు రెడీగా ఉంటుంది ప్రాపర్టీ, తీసుకోండి హ్యాపీగా. తీయండి, ఓపెన్ చేయండి. కాదు బావా, లంకె బిందెలు ఆ బిందెలు ఈ బిందెలు అన్నావేంటి బావా? ఏంటివి? ఆ రాళ్ళు ఎంత ఉపయోగం తెలుసా? అవి ఇప్పుడు దొరకట్లేదు.